పర్వతం ముందు ఒక మనిషి చిన్నగా కనిపిస్తాడు, కానీ ఒక మనిషి సంకల్పం ముందు పర్వతం కూడా చిన్నదే అవుతుంది. ఈ రోజు నేను చెప్పే ఈ రియల్ స్టోరీ ఒక సాధారణ మనిషి ఎక్స్ట్రాడినరీ గాథ. అతని పేరే దశరథ్ మాంఝీ. ప్రపంచం అతన్ని ఏమంటుందో తెలుసా? ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటుంది. అసలు స్టోరీలోకి వెళ్తే, ఎవరూ పట్టించుకొని ఓ పల్లెటూరు. పర్వతం అడ్డంగా నిల్చుంది. జీవితం తలవంచింది. రోడ్డు లేదు, ఆశ లేదు. కానీ ఓ మనిషి హృదయంలో ఓ అగ్ని పర్వతం లేచింది. ఎందుకంటే భార్య మరణం తన కనుల ముందు. తన భార్య ఊపిరి ఆగిపోయింది. కారణం ఏంటంటే ఆసుపత్రి. పర్వతం అడ్డంగా ఉండడం వల్ల పర్వతం నుండి వెళ్ళిన, చుట్టూ తిరిగి వెళ్ళిన గంటల సమయం పడుతుంది. అప్పుడు అతడు ప్రతిజ్ఞ చేశాడు, నా భార్య ఆ కారణం వల్లే తన భార్య చనిపోయిందని, రక్తపు చుక్క వృధా కాకూడదు, నా భార్యకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. అది మామూలు నిర్ణయం కాదు. ఎంతో పెద్ద కొండను నడవడానికే సాధ్యం కాదు. ఊరివారు నవ్వారు. పర్వతాన్ని ఒకడే కొడతాడట అని ఎన్నో మాటలు అన్నా వినలేదు. కొండను చేరుకుని ఆ మనిషి కోపంతో పిచ్చివాడిలా రాళ్లను కొడుతుంటే ప్రతి దెబ్బలు తన కోపం, తన బాధ. ఒక్కో రాయి విరిగింది, ఒక్కో ఆశ వెలిగింది. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 22 ఏళ్ళు అతని కోపం చల్లారలేదు. వర్షం వచ్చినా, ఎండ కొట్టినా అతని సుత్తి ఆగలేదు. ఆ పర్వతం ఎంతుందో తెలుసా? 30 అడుగుల వెడల్పు, 70 మీటర్ల రైతు. ఆ పర్వతాన్ని 22 ఏళ్ళు నాన్ స్టాప్ గా కొండను చీల్చి 360 అడుగుల రోడ్డు అయ్యేలా చేశాడు. అసాధ్యం అనే మాట ధైర్యం ఉన్న మనిషి డిక్షనరీలో ఉండదు అని నిరూపించాడు. రాయి మధ్యలో కూడా మార్గం సృష్టించాడు. ఒక మనిషి కృషి ముందు ప్రకృతి కూడా ఓడిపోయింది. ప్రపంచం చెబుతోంది దశరథ్ మాంఝీ పర్వతం విరిచాడని. కానీ నిజమేమిటంటే అతను అసాధ్యం అనే మాటనే ఉండదు అని నిరూపించాడు. నువ్వు పడిపోతావా లేదా లేస్తావా? నీ కష్టం ముందు ప్రపంచం తలవంచుతుంది. నీ హృదయంలో పోరాడగలను అనే మంట రగిలితే ఏ పర్వతం నిన్ను ఆపలేదు. భారీ శక్తి అంటే కండరాల్లో కాదు, సంకల్పంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ సాధిస్తారు అనుకుంటే నిన్ను మార్చేది బద్ధకంగా ఉండే నీ మైండ్ మాత్రమే. ఇప్పుడు ఆ పర్వతం పోయింది, రోడ్డు ఏర్పడింది. ఆ ప్రయాణం ఇప్పుడు 20 నిమిషాలు మాత్రమే అయింది. అతని పేరు మీద బీహార్లో అవార్డులు కూడా ఇస్తున్నారు. అదే దశరథ్ మాంఝీ అవార్డు. ఈయనను చూసి మన యువత ఎన్నో నేర్చుకోవాలి. అనుభావులు ఎందరో పుట్టిన గడ్డ మీద పుట్టడం ఎంతో అదృష్టం. జై హింద్.